సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మే 24వ తారీఖు జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి విద్యార్థుల్లో చాలా మందిలో భయాందోళన ఉంది. పేపర్ చాలా టఫ్గా వచ్చింది కదా, మా పరిస్థితి ఏంటి, మేము పాస్ అవుతామని. ఎప్పుడైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించుకోవాలి. అకాడమిక్ ఎగ్జామ్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. అకాడమిక్ ఎగ్జామ్లో చాలామంది పాస్ అవుతుంటారు, అతి కొద్ది మంది ఫెయిల్ అవుతుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇది రిలేటివ్ కాంపిటీషన్ అన్నమాట. రిలేటివ్ మెరిట్లో మనం చూసుకోవాలి. యూపీఎస్సీ పేపర్ టఫ్గా ఇచ్చినా, ఈజీగా ఇచ్చినా 1:12, 1:13 మెయిన్స్కి పిలవాల్సిందే. అంటే దాదాపు 12,000 మంది మెయిన్స్ రాయాల్సిందే. కాబట్టి పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, పేపర్ కష్టంగా వస్తే కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి, అంతే తేడా. దాన్ని పట్టుకుని భయాందోళన చెంది మెయిన్స్ ప్రిపరేషన్ ఆపేసి మనం పాస్ అవుతామా లేదా అనే టెన్షన్ పడద్దు. పేపర్ ఎలా వచ్చినా సరే మనం రిలేటివ్ మెరిట్లో బెటర్గా పర్ఫామ్ చేసామా లేదా అది ఇంపార్టెంట్. సో గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాని బాగా చదువుకుని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అవకాశమే కనిపిస్తుంది అనమాట. చాలా మంది దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ టఫ్గా వచ్చింది, పేపర్ చాలా వియర్డ్గా ఉంది, పేపర్లో అవుట్ ఆఫ్ ద బ్లూ చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అసలు పుస్తకాలు లేని క్వశ్చన్స్ చాలా వచ్చాయి, ఇవన్నీ అంటున్నారనమాట. అసలు యూపీఎస్సీ ఎగ్జామే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా సరే రిలేటివ్ మెరిట్లో మనం రిలేటివ్గా మనం బాగా పర్ఫామ్ చేసామా లేదా ఇంపార్టెంట్, కానీ పేపర్ ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ విషయం మనందరం తెలుసుకోవాలి. అంతేకాకుండా పేపర్ మనకు కష్టమైతే అందరికీ కష్టమే, మనకి ఈజీ అయితే అందరికీ ఈజీయే. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పాలిటీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయా, హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయా, జోగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయా, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయా, ఎకానమీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయా, ప్రతి సంవత్సరం ఏది ఎక్కువ వస్తాయి అనేది ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. వచ్చే సంవత్సరం రాసేవాళ్ళు ఇలాంటి పేపర్ మళ్ళీ రిపీట్ అవుద్దని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఏ పాటలు ఇవ్వాలో యూపీఎస్సీ ఆలోచించి ఇచ్చింది కాబట్టి మనం ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని రిలేటివ్ మెరిట్ గురించి ఆలోచించాలి, కానీ పేపర్ టఫ్నెస్ గురించి తక్కువ ఆలోచిస్తే మంచిది. కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో కంపారిటివ్గా బెటర్గా రాశారో ఇమీడియట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవడం మంచిదన్నమాట. వచ్చే 10-15 రోజుల్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాగానే ఇమీడియట్గా మెయిన్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు నుంచే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, మనం పాస్ అవుతాం లేదా ఈ ఆలోచన పక్కన పెట్టి ముందు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్కి 2 నెలల టైం ఉంది కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.